హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ న్యాయవాదుల కోటాలో జడ్జీల భర్తీ పూర్తి చేయండి అని చెప్పి మన ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక న్యూస్ వెలుగులోకి వస్తుంది. దాని గురించి చూద్దాం ఏంటనేది. న్యాయవాదుల కోటాలో హైకోర్టు జడ్జీల పదవుల నియామకాలను పూర్తి చేయాలని హైకోర్టు బార్ అసోసియేషన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం హైకోర్టులో ఖాళీగా ఉన్న 12 న్యాయమూర్తుల పదవుల్లో న్యాయవాదుల కోటాలో దాదాపు 10 ఖాళీలు ఉన్నాయని తెలిసింది. 2023లో 4 న్యాయవాదుల పేర్లను హైకోర్టు కొలీజియం పంపించినప్పటికీ వాటిపై ఎలాంటి సమాచారం లేదని గుర్తించింది. న్యాయాధికారుల కోటాలో 4 జడ్జీలను నియమించినా లాయర్ల కోటాపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యాడపు రవీందర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ సార్ పేరు జస్టిస్ సుజయ్ పాల్ గారు మన రాష్ట్రంలో మన దేశంలో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఏండ్ల తరబడి పెండింగ్లో ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ఈ విధంగా న్యాయమూర్తుల పదవులు అంటే న్యాయమూర్తులు అందుబాటులో లేకపోతే ఈ ప్రజలు ఈ కేసుల బారిన పడ్డ అంటే అనవసరంగా ఎలాంటి తప్పు చేయకుండా కూడా కేసుల బారిన పడ్డ కొంతమంది ప్రజలు చాలా సఫరింగ్కు గురి కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మీకు 2 చేతులెత్తి నమస్కరిస్తూ మా యొక్క విన్నపం ఏమనగా జస్టిస్ సుజయ్ పాల్ గారు, దయచేసి మీరు ఈ యొక్క జడ్జీల నియామకాన్ని వీలైనంత తొందరలో మీరు దృష్టికి తీసుకొని వీటిని పూర్తి చేయాలని చెప్పి మా హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ సంస్థ తరపున మీకు శతకోటి వందనాలతో మా యొక్క విన్నపాన్ని విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.